హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోరూరించే చైనీస్ రెసిపీ క్యాబేజీ మంచూరియన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యాబేజీతో ఎంతో టేస్టీగా ఇలా స్ట్రీట్ స్టైల్లోలా మంచూరియా చేస్తే 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా క్యాబేజీని నేను చూపించినట్టుగా చిన్నగా తురుముకోవాలి. అదేవిధంగా ఇలా 1-2 క్యారెట్స్ని తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్. లైట్గా అల్లం పేస్ట్. నెక్స్ట్ 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా. నెక్స్ట్ క్రిస్పీనెస్ కోసం 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్. ఇప్పుడు వీటన్నింటిని వాటర్ ఏమీ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేయాలి. చపాతీ పిండి మిక్స్ చేసినట్టుగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేయాలి. పిండి కాస్త మెత్తగా లూజ్గా అనిపిస్తే మీరు మైదా పిండి కానీ కార్న్‌ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాని యాడ్ చేశాను. మీకు ఇంకా పిండి లూజ్గా మెత్తగా అనిపిస్తే ఇంకాస్త పిండిని యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. చూడండి, మనకి ఈ విధంగా చపాతీ ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ 2-3 బాల్స్ నార్మల్గా వచ్చేస్తున్నాయి. మనకి ఫస్ట్ 2 బాల్స్ అయితే ఈజీగా ఫామ్ అయ్యాయి. ఇక్కడ మనం థర్డ్ బాల్ చేస్తూ ఉంటే రౌండ్ ఫామ్ అవ్వట్లేదు చూడండి. సో ఇలా బాల్ ఫామ్ అవ్వకపోతే కాస్త చేతులకి ఆయిల్ని అప్లై చేసి ఇలా రౌండ్గా ఫామ్ చేయాలి. చూడండి, ఇక నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా చేసేయండి. నెక్స్ట్ మిగతా బాల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి కొంచెంగా పిండి తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నింటినీ నేను చూపించిన విధంగా చిన్నగా రౌండ్గా బాల్స్ని ఫామ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. మంచూరియా బాల్స్ వేసాక వెంటనే ఫ్లిప్ చేయొద్దు. కాస్త ఆయిల్లో ఒక 2 మినిట్స్ అలా వదిలేసాక నెక్స్ట్ ఫ్లిప్ చేసేయాలి. మంచూరియన్ బాల్స్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ మనకి మంచూరియన్ బాల్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సెకండ్ బ్యాచ్లో కూడా ఒక్కొక్కటిగా మంచూరియన్ బాల్ వేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మంచూరియన్ బాల్స్ని ఆయిల్లో వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా 2-3 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేసేయండి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1-2 పచ్చిమిర్చీస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి.
నెక్స్ట్ ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ సాసెస్ని యాడ్ చేసుకుందాం. ఇక నేను రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ లైట్గా టమాటో కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ వాటర్. ఇప్పుడు మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న క్యాబేజీ మంచూరియన్ బాల్స్ వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేయాలి. చూడండి, మనం కంటిన్యూయస్గా 2 to 3 మినిట్స్ మిక్స్ చేస్తే మంచూరియన్ బాల్స్ అనేవి ఈ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ మంచూరియన్ బాల్స్ రోస్ట్లా కావాలనుకుంటే ఇంకా 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి రోస్ట్ చేసుకోవాలి. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.